అందరికీ నమస్తే. కమ్మటి బెండకాయ పులుసు. ఆహా! చూస్తుంటేనే నోరూరుతది. ఉడుకుడు కన్నంలో బెండకాయ పులుసేసుకొని తింటే, అబ్బా! ఇగ దాని టేస్ట్ అసలు వర్ణించలేం. అంత కమ్మగుంటది గదా! సరే ఇగ ఎట్లా వండుకోవాలో చూద్దాము. ఏం పెద్ద టైం పట్టదు. సింపుల్‌గా 10 నిమిషాలలో పులుసేసుకొని కమ్మటి అన్నం తిందామిగ. కమ్మటి అన్నం గాదు, కమ్మటి కూర తిందాం. సరే పొయ్యి మీద ఒక గంజు పెట్టేసుకొని, ఒక 2 పావుల నూనె బోయాలి. కొంచెం పులుసుకి నూనె ఎక్కువుంటే మంచిగుంటది. 2 పావుల నూనె పోసాక గిన్నెని మెంతులేయాలి. ఆయనతో మెంతులు ఎక్కువేస్తే చేదైతది. కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం పొడుగ్గా పచ్చిమిరపకాయలైతే మంచిగుంటది. పచ్చిమిరపకాయలేసా గింతంత కల్యమాకేసాక అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయలు. ఈ ఎల్లిపాయతోటి అస్సలైన టేస్టొస్తది. సూపరుంటదిగ. అన్నీ గోలినాక ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతది. ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్నగా ముక్కలు చేసి కట్ చేసి అందులేసుకొని అన్నీ మంచిగా గోలనియాలి. కొంచెం ఇవి మంచిగా నూనెలో గోలితేనే మంచిగుంటది. లేకపోతే తెలిసిందే గదా! పచ్చి పచ్చిగా అత్తది కాబట్టి కొంచెం మంచిగా నూనెలో గోలించుకోవాలి. అన్నీ ఎగినాక గింతంత పసుపేసుకోవాలి. ఒక చిన్న చెంచాడు పసుపయితే సరిపోతది. ఆ పసుపు గూడా ఏసినాక మంచిగా అంతా నూనెలో గోలిచ్చి ఒక నిమిషం ఉంచాలి. అట్లయితేనే జప్పనేగుతది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే బెండకాయ పులుసులోకి గిట్ల పొడుగ్గా ఉంటే మంచిగుంటది. అది తింటూ ఉంటే దాంట్లో గుజ్జంతా ఉడికుంటది కదా! సూపరుంటది. ఇగ బెండకాయలు గూడా అన్నీ ఏసినాక మొత్తం ఒకసారి కలిపి 2 నిమిషాలు దాన్ని ఉడకనియాలి. నూనెలో ఏగనియాలి. ఏగినాక ముందుగా మనం పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. మన పులుపుకి తగ్గట్టు. కానీ ఇది కొంచెం పుల్లగుంటేనే సూపరుంటది. అసలు చేపల కూరకి ఏమాత్రం తక్కువుండదు. అంత మంచిగుంటది. ఇగ పులుసు అంతా పోసినాక కొంచెం కారప్పొడి, గింతంత ధనియాల పొడి, గిన్ చాలా కొంచెం మెంతి పొడి అన్నీ ఏసేసి మంచిగా ఉడకనియాలి. దాన్ని మసులుతా ఉంటే గింతంత శనగపిండి అసలు ఫస్ట్ టైమ్ ట్రై చేసిన నేను శనగపిండి ఎప్పుడు పోయా. కానీ సూపరొచ్చింది. అంటే ఇది రీసెంట్‌గా మా దోస్తోళ్ళ ఇంట్లో చూసిన. అందుకే ట్రై చేశా. గింతంత ఒక చిన్న చెంచాడు శనగపిండి పోసుకుంటే నీళ్ళలో కలిపి సూపరుంటది. ఇగ మసులుతూ ఉంటేనే చేపల కూర నానుకోవాలి అట్లుంటది మళ్ళా వాసన సూపరుంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో చెప్పండి. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామా.